పీఎంఓ సిబ్బందితో ప్రధాని సమావేశం. ప్రజలకు చేరువ కావాలని మోదీ సూచన. మోదీ నివాసంలో కేబినెట్ సమావేశం. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు. హాజరు కానున్న మోదీ. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయం. వందే మాతరం ఫౌండేషన్ను అభినందిస్తున్నామన్న రేవంత్. మణిపూర్ సీఎం సెక్యూరిటీ కాన్వాయ్ పై దాడి. తిరుగుబాటుదారులు కాల్పులు. 2 జవాన్లకు గాయాలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 203, నిఫ్టీ 30 పాయింట్ల నష్టం. ప్రధాని మోదీ నివాసంలో కొత్త కేబినెట్ భేటీ అయింది. మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చిస్తున్నారు. ఇండియాకి పెట్టుబడుల ఆకర్షణ, రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పేదలకు సంక్షేమ పథకాలు ఇలా పలు అంశాలపై కేబినెట్లో చర్చిస్తారని చర్చించనున్నారు. సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ 3.0 కేబినెట్లో 6 మాజీ మంత్రులు చేరారు. వారికి కీలక శాఖలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. హోం, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ వంటి కీలక పదవులు బీజేపీ నేతలకనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతున్నాయనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ, తెలంగాణకు 2 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు దక్కనున్నాయి. అయితే తెలంగాణ నుంచి గతంలో కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ టూరిజం శాఖ అప్పగించగా ఈసారి మాత్రం ఈ ప్రాధాన్యత కలిగిన శాఖను కిషన్ రెడ్డి ఆశిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం కానుందని, 15 నుంచి 3 రోజుల పాటు ఎంపీల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అనంతరం ఈ నెల 22న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ నివాసంలో కొత్త కేబినెట్ భేటీ అయింది. మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చిస్తున్నారు. ఇండియాకి పెట్టుబడుల ఆకర్షణ, రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పేదలకు సంక్షేమ పథకాలు ఇలా పలు అంశాలపై కేబినెట్లో చర్చిస్తారని అనుకుంటున్నారు. ప్రధానంగా 100 రోజుల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని మోదీ సంకల్పించారు.
సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మోదీ 3.0 కేబినెట్లో 6 మాజీ ముఖ్యమంత్రులు చేరారు. వారికి కీలక శాఖలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. హోం, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ వంటి కీలక పదవులు బీజేపీ నేతలకనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతున్నాయనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ, తెలంగాణకు 2 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు దక్కనున్నాయి. అయితే తెలంగాణ నుంచి గతంలో కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ టూరిజం శాఖ అప్పగించగా ఈసారి మాత్రం ప్రాధాన్యత కలిగిన శాఖను కిషన్ రెడ్డి ఆశిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం కానుందని, 15 నుంచి 3 రోజుల పాటు ఎంపీల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అనంతరం ఈ నెల 22న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి మేధాట్ హౌస్ ప్రక్కన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు. సభా వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీని సిద్ధం చేస్తున్నారు. జర్మన్ హంగస్తో భారీ టెంట్ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. స్థల ప్రభావం వల్ల పాస్లు ఉన్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతినిస్తున్నారు. భలే మంచి ఛాన్స్. అవును, ఏపీ ప్రజల్లో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. నిజమే, ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసినా బీజేపీకి గతంలో మాదిరిగా సొంతంగా ఫుల్ మెజార్టీ రాకపోవడం భాగస్వామ్య పక్షాలకు లాభంగా మారింది. మరి ఈ అవకాశాన్ని ఎన్డీఏలో కీలక పార్టీగా ఉన్న టీడీపీ ఏ మేరకు ఉపయోగించుకుంటోంది? రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, గతంలో ఇచ్చిన మేరకు విభజన హామీలను నెరవేర్చాలని తెలుగుదేశం అధినేత పట్టుబడతారా? రాష్ట్రానికి నిధుల వరద పారిస్తారా? అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది?
దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎంతగానో ఎదురుచూసిన లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కొన్ని పార్టీలకు ఇష్టం, కొన్ని పార్టీలకు కష్టం అన్నట్లుగా వచ్చిన రిజల్ట్స్ తో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించాయి ఆయా కూటములు. అయితే ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కు సాధించినా బీజేపీకి సొంతంగా గతంలో మాదిరిగా మ్యాజిక్ ఫిగర్ దాటేలాగా సీట్లు మాత్రం దక్కలేదు. దీంతో ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. జేడీయూ సంగతి కాస్త పక్కన పెడితే ఏపీ ప్రయోజనాల దృష్ట్యా చూస్తే చంద్రబాబు అవసరం ఎన్డీఏకు అత్యంత కీలకమనే చెప్పాలి. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. 22 పార్లమెంటు స్థానాలతో జగన్ సంచలనం సృష్టించారు. కానీ నాటి ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. పైగా బీజేపీ సొంతంగా అలాగే కూటమి పరంగా అంటే ఏ విధంగా చూసినా భాగస్వామ్య పక్షాల ఒత్తిడికి తలొగ్గే పరిస్థితి లేదు. ఇది గమనించే ఫలితాలు వచ్చిన రోజే నాడు ఏపీలో పవర్లోకి వచ్చిన జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే సీన్ ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. దీంతో విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన పలు హామీలను ఎన్డీఏపై ఒత్తిడి తీసుకువచ్చి అమలు చేయించే అవకాశం తప్పిపోయింది. కానీ ఇప్పుడలా కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు. అలాగని ఎన్డీఏ ఏ కూటమికి వచ్చినా కేవలం కొన్ని సీట్లు మాత్రమే మెజార్టీ మార్కుకు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భాగస్వామ్య పక్షాల్లోని మెజార్టీ సీట్లు ఉన్న వాళ్లల్లో ఎవరికి ఆగ్రహం వచ్చినా ఎన్డీఏ మనుగడ కష్టమని చెప్పక తప్పని పరిస్థితి. ఓవైపు ఇండియా కూటమి సైతం ఎన్డీఏ పక్షాల్లో చేరిన టీడీపీ, జేడీయూ మద్దతు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇవన్నీ గమనించే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సైతం భాగస్వామ్య పక్షాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సరిగ్గా ఈ పరిస్థితే ఏపీకి వరంలా మారిందని అంటున్నారు రాజకీయ నేతలు, విశ్లేషకులు, మేధావులు. మేము ఎన్డీఏకు మద్దతిస్తాం, మీరు ఏపీ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చేసి పెట్టండి అని చంద్రబాబు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నారని అంటున్నారు. అయితే ఇదే అంశాన్ని తెలుగు తమ్ముళ్లు సైతం చెబుతున్నారు. గతంలో 1996 టైంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటుతో పాటు ప్రధానులుగా హెచ్డి దేవేగౌడ్, ఐకే గుజ్రాల్ నియామకాల్లో కీలకంగా వ్యవహరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాటి ప్రధాని వాజ్పేయి హయాంలోనూ ఎన్డీఏ కన్వీనర్ గాను చక్రం తిప్పారు. దీంతో మరోసారి అదే స్థాయిలో మోడీ 3ఓలోనూ టీడీపీ అధినేత హవా కొనసాగుతోందని, రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులు తేవడంలోనూ నిధులు మంజూరు చేయించడంలోనూ తాము ముందుంటామని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీలో విభజన హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలంతా గంపెడాసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా చూస్తే రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలను గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పన్నుల ప్రయోజనాలు దక్కుతాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది. ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటే. ఇప్పటికే ప్రాజెక్ట్ నిర్మాణం చాలా వరకు పూర్తయినా ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ 20 నుంచి 30% పనులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మేలు చేసినట్లవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరి ఈ విషయంలో తెలుగుదేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజానీకంలోనూ చర్చ సాగుతోంది.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటి వరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది. కేవలం ఇవే కాదు, కడప స్టీల్ ప్లాంట్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్, అమరావతి అనంతపురం 6 వరుసల రహదారి, ఇతర ప్రాజెక్టుల కోసం సహా కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ప్రస్తుతం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలు అంత తేలికగా సాగేది కాదన్న మాట వినిపిస్తోంది. దీంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాఫీగా సాగేందుకు మద్దతుగా నిలుస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పరిరక్షించాలని అంతా కోరుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుత పరిస్థితిలో ఏపీ అభివృద్ధికి అద్భుతమైన అవకాశం వచ్చిందని, దాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని కోరుతున్నారు. మరి టీడీపీ అధినేత ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. డిఎస్సి ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. వందే మాతరం ఫౌండేషన్ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇప్పుడు సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లలో 90% మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివినట్లు సీఎం చెప్పారు. కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం 80,000 ఖర్చు చేస్తోందన్నారు. తల్లిదండ్రులు కష్టపడి, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించిండ్రు అని అంటే ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండడమో, లేదా గ్రామాలలోనే లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే పట్టుదలను నాకు తెలీదు. ఏది ఏమైనా ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మీరు ఈ రకంగా రాణించడం ఇది ప్రభుత్వానికే గర్వకారణము. నారాయణ కాలేజీలో ర్యాంకు సాధిస్తే నారాయణ గారు ఫోటో దిగి ఈ విద్యార్థులు నా కాలేజ్ అని చెప్పుకుంటాడు. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిభను చాటితే ఈ ప్రభుత్వం నాది, నా ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు మీరు రాణించిందంటే మీరందరూ మా విద్యార్థులు. నారాయణ, చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలతో కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసులు, ఇతర విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా పంట రుణమాఫీ, ఇతర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఉన్నారు. ప్రభుత్వానికి గర్వకారణం. ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అన్నట్టుంది ఏపీ పరిస్థితి. ఘోర పరాజయంతో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ స్థానంలో కూటమి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే పనిలో పడ్డారు అధికారులు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ఫోకస్ పెంచారు అధికారులు. సూపర్ 6తో ప్రచారంలో భాగంగా పలు హామీలు ఇచ్చారు చంద్రబాబు.
ఏపీలో నాణ్యమైన మద్యాన్ని అందించడం అందులో ఒకటి. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఏపీలో మద్యం పాలసీని మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కింగ్ ఫిషర్ బీర్లతో ఏపీకి వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు. ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ కింగ్ ది ఫిషర్ చీర్స్ అని ఆయన రాసుకొచ్చారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆహా, ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు లిక్కర్ ప్రియులు. మొత్తం మీద చంద్రబాబు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినట్లే నాణ్యమైన మద్యం అందుబాటులోకి రాబోతుందనే చర్చ జరుగుతోంది. పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. తప్పకుండా మందు బాబులకు అందరికీ శుభవార్త, రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. తప్పకుండా మందు బాబులకు అందరికీ శుభవార్త, రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. తప్పకుండా మందు బాబులకు అందరికీ శుభవార్త, రేట్లు తగ్గిస్తా మరోవైపు మద్యం పాలసీపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం రాగానే వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేసి కొత్త మద్యం పాలసీని తీసుకొస్తారని ప్రచారం తెలుస్తోంది. డిస్టిలరీస్ లైసెన్సులు క్యాన్సిల్ చేసి కొత్త పాలసీని తీసుకొస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఉన్న 3,600 లిక్కర్ షాపులను టెండర్ విధానం ద్వారా కేటాయింపులు చేయాలని భావిస్తున్నారు. డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాపుకి 45,000, అర్బన్ ఏరియాలో 55,000 డిపాజిట్ నిర్ణయించే విధంగా కసరత్తు జరుపుతున్నారట. కల్తీ మద్యం లేకుండా తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా పాలసీలో మార్పులు చేయబోతున్నారని తెలుస్తుంది. వరుస ఓటములతో బీఆర్ఎస్లో సమీక్షలు కరువయ్యాయి. గులాబీ గుబాలింపుతో సందడిగా ఉండే తెలంగాణ భవన్ కల తప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవం బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర నిరాశను నింపింది. ఇంతకు ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీ శిబిరం పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? లెట్స్ వాచ్. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయన్న సామెత సరిగ్గా బీఆర్ఎస్ కి సూట్ అవుతుంది. గత 10 ఏళ్లుగా కలకలలాడిన గులాబీ వనం ఒక్కసారిగా వాడిపోయింది. కాంగ్రెస్ అధికార బలంతో కోలుకోలేని దెబ్బ కొట్టడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్ వరుస ఓటములు వెంటాడడంతో క్యాడర్ డీలా పడింది. మరోపక్క పార్టీ అగ్రనేతలు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం మరింత అసంతృప్తిని కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులపై నోరు మెదపకుండా మౌనం వహించడం, భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షలు లేకపోవడంతో గులాబీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో 3 ఎమ్మెల్యేలు వలస బాట పట్టగా ప్రస్తుత పరిస్థితులతో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు సాధించి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో ఓటమి కసిని తీర్చుకోవాలన్న వ్యూహంతో తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసింది. అదే సమయంలో త్వరలోనే జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహిస్తామని, అలాగే మండల స్థాయి వరకు కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ అధిష్టానం తెలిపింది.
జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈలోగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో మెరుగైన ఫలితాలపై దృష్టి సారించింది. అయితే ఫలితాలపై పెట్టుకున్న ఆశలన్నీ నిరాశలయ్యాయి. కన్న కలలన్నీ కల్లలయ్యాయి. కనీసం ఒక్క సీటు కూడా రాకుండా బొక్కబోర్లా పడింది. 8 లోక్సభ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి మరింత నిరాశలో కూరుకుపోయింది. దాదాపుగా తన ఓట్ల శాతాన్ని సగానికి పైగా కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కాగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటమిపై ట్వీట్లతో కాలం వెల్లదీస్తున్నారు. దీంతో సమీక్షలు సమావేశాలు లేక గులాబీ శ్రేణుల సందడి కరువైంది. తెలంగాణ భవన్ కల తప్పింది. ముఖ్య నేతలెవరూ తెలంగాణ భవన్ కు రాకపోవడంతో కార్యకర్తలు సైతం ఆ వైపు కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కోల్పోయింది. అయితే ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటి వరకు తెలంగాణ భవన్ వేదికగా దానిపై చర్చలు జరిగింది లేదు. ఎలాంటి సమీక్షలు లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇకనైనా అగ్రనేతలు నిరాశ నుంచి తేరుకుని పార్టీని గాడిలో పెట్టాలని, అందుకు సమీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో సమీక్ష ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు ఓటమికి కారణాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెడతామని అధిష్టానం గతంలో తెలిపింది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. పార్టీ కమిటీలన్నీ రద్దు చేసి నూతన కమిటీల నియామకం ద్వారా పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. పార్టీ ప్లీనరీ నిర్వహించుకొని ఎన్నికలపై సమీక్షలు చేద్దామని అధినేత కేసీఆర్ చెప్పినప్పటికీ ప్లీనర్ పై క్లారిటీ రాలేదు. దీంతో ఇకనైనా ఓటమి నిరాశ నుంచి తేరుకుని పూర్వ వైభవం దిశగా కార్యాచరణ చేపట్టాలని అంటోంది గులాబీ క్యాడర్. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలతో సందడిగా ఉండాల్సిన బీఆర్ఎస్ కార్యాలయం వరుస ఓటములతో బోసిపోయింది. గులాబీ శ్రేణుల కోలాహలం లేక కల తప్పింది. మరోవైపు బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం తెలంగాణ భవన్ కి దూరంగా ఉంటున్నారు. మరి రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందా? ఎప్పటిలాగా తెలంగాణ భవన్ కలకలలాడుతుందా? అంటే మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.